నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. అనకాపల్లిలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఇక కూటమికి చెందిన పలువురు కీలక నాయకులు ర్యాలీలో పాల్గొని కొణతాలకు మద్దతుగా నిలిచారు. విశాఖలో సందడి వాతావరణం నెలకొంది. అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్న సమయంలో కార్యకర్తలు, అభిమానులు సందడి చేస్తున్నారు. అనకాపల్లి కూటమి అభ్యర్థి కొణతాల నామినేషన్ కార్యక్రమం కూడా అట్టహాసంగా కొనసాగింది. నామినేషన్ వేస్తున్న సందర్భంగా కొణతాల రామకృష్ణకు మద్దతుగా కూటమి నేతలు భారీగా ర్యాలీ చేపట్టారు. స్థానిక రింగ్ రోడ్ లో గల జనసేన పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ మెయిన్ రోడ్డు మీదుగా గుండాల సమీపంలో గల ఆర్ఓ కార్యాలయానికి చేరుకుంది. కొణతాల రామకృష్ణకు మద్దతుగా టీడీపీ, బీజేపీ శ్రేణులు, జన సైనికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం కొణతాల రామకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి జాన్విని కలిసి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా అవ్వాతాతలకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతు భరోసా కింద ప్రతి రైతుకు 20,000 రూపాయలు అందించడం జరుగుతుందని అన్నారు. తన నామినేషన్ కార్యక్రమానికి తరలి వచ్చి కూటమి నాయకులు, కార్యకర్తలకు, జన సైనికులకు, అన్ని వర్గాల వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఉమ్మడి శాసనసభ అభ్యర్థిగా జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జనసేన నుంచి శాసనసభకు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అనకాపల్లి పుర ప్రజలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు, 3 పార్టీల నాయకులు అందరి సమక్షంలో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఉమ్మడి పార్టీల ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా అందరికీ 4,000 రూపాయల పెన్షను, ప్రతి నెల వారి ఇంటికే చేరే విధంగా, వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షను, అది కూడా వారి ఇంటికే చేరే విధంగా వ్యవస్థ కొనసాగిస్తూ రైతు బంధు అని ప్రతి రైతుకు 20,000 రూపాయలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఇచ్చే కార్యక్రమం కానీ, మహిళలకు పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలు పెళ్లి సందర్భంగా ఇచ్చే బహుమతి, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్ పాసు, 4 సిలిండర్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇచ్చే విధంగా ఇటువంటి కార్యక్రమాలు పొందుపరిచినటువంటి మేనిఫెస్టో ప్రజలు అభిమానించి, ఆదరించి, వారు అపూర్వమైనటువంటి అభిమానంతో అపూర్వమైనటువంటి విధంగా స్వాగతం పలికి ఈరోజు నామినేషన్ కి అందరూ కూడా సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు. జనసేన గుర్తైనటువంటి రోజు గ్లాస్ కు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా మరొకసారి హృదయపూర్వక అందరినీ కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.